ప్రతి ఏటా గోదావరికి వచ్చే వరదలతో రైతులకు సంబంధించిన విలువైన భూములన్నీ కూడా గోదావరి నదీ గర్భంలో కలిసిపోతున్నాయి. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా భీమలాపురం, కరుగురుమిల్లి ప్రాంతాల వద్ద ఉన్నాము. ఏదైతే మనం ఇప్పుడు చూస్తున్నామో ఇదంతా కూడా రైతులకు సంబంధించిన భూములు ఇవి. అయితే ఈ గోదావరికి ప్రతి ఏటా సహజ సిద్ధంగా వరదలు అనేవి కామన్గా వస్తూ ఉంటాయి. అయితే ఆ వరదలకు దాదాపు ఈ రకంగా భూములన్నీ కూడా కోతకు గురవుతున్నాయి. గతంలో అయితే గ్రోయిన్లు అనేవి ఉండేవి. ఆ గ్రోయిన్లు ఉండడం వల్ల కాస్త ఆ ప్రవాహ ఉధృతి అనేది కాస్త తగ్గుముఖం పట్టేది. కాబట్టి కోత అనేది కాస్త తగ్గుముఖం పట్టేది. అంటే భారీ స్థాయిలో కోత అనేది ఉండేది కాదు. కానీ కొన్ని సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున గోదావరికి వరదలు రావడంతో ఈ విధంగా మనం విజువల్స్లో చూడొచ్చు. ఏదైతే విజువల్స్లో చూస్తున్న కొబ్బరి చెట్టు ఏదైతే ఉన్నాయో కొబ్బరి చెట్లు అక్కడి వరకు కూడా రైతులకు సంబంధించిన భూములు అనేవి ఉండేవి. అయితే ఈ కోతకు గురి కావడంతో అవన్నీ కూడా ఆ విధంగా నదీ గర్భంలో కలిసిపోయాయి. ప్రతి ఏడాది కూడా వచ్చే వరదలకి దాదాపు సగభాగానికి పైగా రైతులకు సంబంధించిన భూములన్నీ కూడా ఈ విధంగా నదీ గర్భంలో కలిసిపోతున్నాయి. మరొకసారి ఈ ఏడాది కూడా గోదావరికి వరదలు వస్తే మరింతగా మనం చూస్తే విధంగా ఆ చెట్లు ఉన్నాయో ఈసారి గోదావరికి ఈ చెట్లు కూడా ఆ విధంగానే నదీ గర్భంలో కలిసిపోయే అవకాశం కూడా ఉంది. పెద్ద ఎత్తున ఈ గోదావరి ఏటుగొట్టుకి సంబంధించి ఇటు దొడ్డిపట్ల నుంచి దాదాపు సిద్ధాంతం వరకు కూడా గోదావరి ఏటుగొట్టు ఏదైతే ఉందో ఆ ఏటుగొట్టు పటిష్ట పనులైతే చురుగ్గా సాగుతున్నాయి. ఎందుకంటే గోదావరికి వరద వస్తే ఆ ఏటుగొట్టు అనేది కాస్తుంది కాబట్టి నదీ ప్రవాహానికి సంబంధించి ఎక్కడ గండి పడకుండా ఉంటుంది. దానికి సంబంధించిన పనులు అయితే పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా ఇక్కడ మనం ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో అది ఏటుగొట్టుకు సంబంధించి కింది భాగం మీద అంతా కూడా ఇక్కడ కూడా గ్రోయిన్లు అనేవి ఏర్పాటు చేస్తే ఈ కోత అనేది కాస్త తగ్గుముఖం పడుతుంది. తద్వారా రైతులు తమ భూములను అయితే కోల్పోవాల్సిన అవసరం కూడా ఉండదు. ప్రతి ఏడాది వచ్చే వరదలకు సంబంధించి ఈ విధంగా నదీ గర్భంలో భూములు అనేవి ఈ విధంగా నదీ గర్భంలో కలిసిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొబ్బరి చెట్లు కూడా వారికి ప్రతి ఏడాది కూడా లాభం తెచ్చిపెట్టే చెట్లు కాబట్టి ఆ కొబ్బరి చెట్లు కూడా ఈ విధంగా నదీ గర్భంలో కలిసిపోతున్నాయి. దీంతో రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈ గోదావరికి ఎక్కడైతే ప్రవాహ ఉధృతి ఏదైతే వరద వచ్చే సమయంలో ప్రవాహ ఉధృతి ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో దానికి సంబంధించి చుట్టుపక్కల ప్రాంతంలో గ్రోయిన్లు అనేవి ఏర్పాటు చేస్తే ఈ కోతను నివారించవచ్చు అనేది శాస్త్రవేత్తలతో పాటు రైతులు కూడా అభిప్రాయపడుతున్న పరిస్థితి. గతంలో కూడా ఆర్టీఓ కథనాన్ని ప్రచురించింది ఈ కోత వల్ల. మరొకసారి కూడా ఆర్టీవీ ద్వారా అధికారులకు కూడా వినిపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే ఈ కోత అనేది నివారించాలంటే గ్రోయిన్లు అనేవి ఏర్పాటు చేయాలి. తద్వారా రైతులకు సంబంధించిన విలువైన భూములు ఆ విధంగా కాపాడుకునే అవకాశం కూడా ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన జార్టీవీ పశ్చిమ గోదావరి జిల్లా భీమలాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.